మాట్లాడదాం. సార్, కవితని కాసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఎలా చూస్తారు దీన్ని? ఇది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారము. వాళ్ళ వ్యవహారంలో మేము మాట్లాడడం సబగా ఉండదు. ఎందుకు సస్పెండ్ చేశారు, ఆ కారణాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. వేరే ఒక పార్టీలు జరిగినటువంటి సంఘటన గురించి నేను మాట్లాడడం సబగా ఉండదు. సొంత పార్టీ నేతలపైనే కవిత ఆరోపణలు చేశారు. గతం నుంచి కూడా మీరు ఇదే చెప్తున్నారు, కాళేశ్వరం అనేది ఒక పేటీఎం లాగా మారిపోయింది. ఇదివరకే ఒక గంట ముందే నేను ప్రెస్లో చెప్పాను, కేసీఆర్ కుటుంబం అంతా కూడా కూడగలుపుకొని ఆడుతున్నట్టు డ్రామాలో భాగం అన్నమాట. కేసీఆర్ కుటుంబం కాళేశ్వరంలో అవినీతికి పాల్పడింది. దాంతోపాటు భూములు అమ్మకాలు కుమ్మకాలు అందరూ కూడా అవినీతి పాల్పడిన సందర్భాలు చూసాం మనం. అందుకే ప్రజా కోర్టు తీర్పిచ్చింది, వాళ్ళకి ఇంట్లో కూర్చోబెట్టినారు. మేము ఇచ్చిన మాట ప్రకారం ఎంక్వైరీ చేసాం, వాస్తవాలు బయట తీసుకొచ్చాం, సిబిఐకి ఇచ్చినాము. కవిత వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇలా కవిత హరీష్ రావుని ఎంటేసుకొస్తున్నారని, హరీష్ రావు కవితను ఎంటేసుకుని మాకు ఎవరిని ఎంటేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఎవరిని ఒత్తాసు పలకాల్సిన అవసరం అంతకన్నా లేదు. మేము అధికారంలో ఉన్నాం, ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేస్తాం, ప్రజలు ఏది కోరుకుంటే అదే చేస్తాం. జరుగుతున్న కేసీఆర్ కేటీఆర్ దీనిపైన ఏం స్పందించడం లేదు, ఎలా చూస్తారు? వాళ్ళని అడగాలి మరి, ఎందుకు స్పందించట్లేదు? స్పందనే కదా సస్పెన్షన్ అంటే, మాట్లాడకుండా స్పందించినట్టు సస్పెన్షన్ అంటే. అది వాళ్ళ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు. చివరిగా కవితని మీ పార్టీలోకి వెల్కమ్ చేస్తారు? అలాంటి అవసరం ఇప్పుడు లేదు, అలాంటి ఆలోచన కూడా ఇప్పుడు లేదు.